హై గైస్, ఈ వీడియోలో గూగుల్ ఒపీనియన్ రివార్డ్ యాప్ లో ఫాస్ట్ గా సర్వీస్ ఎలా పొందాలి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చాలా మంది నా ఓల్డ్ వీడియోలో ఇదే కమెంట్ చేస్తున్నారు, నేను డైలీ యాప్ ని ఓపెన్ చేస్తున్నా బట్ సర్వీస్ రావట్లేదు. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఏం సెట్టింగ్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా. జస్ట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మొదటిగా సర్వీస్ ఎలా వస్తాయి, బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఉంది. సో గూగుల్ ఒపీనియన్ రివార్డ్ యాప్ మీ లొకేషన్, యాప్ యూస్, ప్లే స్టోర్ యాక్టివిటీ చూసి సర్వీస్ పంపుతారు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. సో ఫాస్టర్ సర్వీస్ కోసం ఇవి 6 స్టెప్స్ ని సరిగ్గా ఫాలో చేయండి. ఫస్ట్ ఈస్ లొకేషన్ ఆన్ చేయండి. గూగుల్ సర్వీస్ చాలా సందర్భంలో లొకేషన్ బేస్ చేసి వస్తాయి. సో కాబట్టి సర్వీస్ కొరకు మీ లొకేషన్ 24 hours ఓన్ ఉండాలి. అండ్ మీరు షాప్స్ లో, మాల్స్ లో, పెట్రోల్ పంప్ లో విజిట్ చేసినప్పుడు లొకేషన్ ఆన్ ఉంటే సర్వీస్ ఛాన్సెస్ పెరుగుతాయి. నేను మీకు లైవ్ చూపిస్తా ఎందుకు లొకేషన్ ఇంపార్టెంట్ ఉంది. సో మీరు గూగుల్ ఒపీనియన్ రివార్డ్ యాప్ ని ఓపెన్ చేయండి అండ్ ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ ప్రొఫైల్ కి క్లిక్ చేయండి. చాలా మందిది సెట్టింగ్స్ ఆఫ్ ఉంటాయి. చూడండి ఇక్కడ రాసి ఉంది రిసీవ్ లొకేషన్ బేసిక్స్ టాస్క్స్. బేసికలీ ఇక్కడ నా చాలా సెట్టింగ్స్ లు ఆఫ్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని పర్మిషన్ ఎలా లేకుంటే 100% మీకు సర్వీస్ రాదు. నా ఫోన్ లో ఆల్రెడీ ఆన్ ఉండే బట్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఫ్ చేసిన. ఇక్కడ చూడండి సెకండ్ నెంబర్ లో పర్సనలైజ్ సర్వీస్ బేసిక్ ఆన్ టైమ్ లైన్. సో ఇక్కడ ఎలోకి క్లిక్ చేయండి ఎలో లేకుంటే, అండ్ టర్న్ ఆన్ చేసి పర్మిషన్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ లో ఉన్న ఎలో ప్లేసెస్ లొకేషన్ ని కూడా ఎలో చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ కి క్లిక్ చేసి లాంగ్వేజ్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి ఉన్న ఎనేబుల్ పర్సనలైజ్ యాడ్, ఈ సెట్టింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంది బట్ అది ఆఫ్ ఉండే. సో మీరు టర్న్ ఆన్ కి క్లిక్ చేయండి ఆఫ్ ఉంటే. నెక్స్ట్ పైన ఆఫ్ కి క్లిక్ చేయండి అండ్ కిందికి టర్న్ ఆన్ కి క్లిక్ చేయండి. జస్ట్ ఇంతే. అండ్ నార్మల్లీ మీరు బ్యాక్ చేయండి. సో మీకు ఫాస్ట్ సర్వీస్ కావాలంటే ఇవి మొత్తం సెట్టింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ప్లే స్టోర్ యాక్టివిటీ యాక్టివ్ ఉండాలి. ప్లే స్టోర్ లో ఏదైనా యాప్ ని ఇన్స్టాల్ చేయండి, అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇన్స్టాల్ చేసిన యాప్ ని ఏదైనా రివ్యూ ఇవ్వండి. 1 star 5 star. ఇక్కడ మొత్తం మ్యాటర్ రాసే అవసరం లేదు. జస్ట్ 1 star 2 star లేదా 5 star ఇవ్వండి అండ్ సబ్మిట్ చేయండి. ఇవి చేస్తే మీరు యాక్టివ్ ఉన్నారని గూగుల్ కి తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ సర్వీస్ కోసం యాప్ ని రెగ్యులర్ గా ఓపెన్ చేయండి. చాలా మంది వీక్ లో 2-3 times ఓపెన్ చేస్తారు కాబట్టి మీకు సర్వీస్ రావట్లేదు. సర్వీస్ కోసం డైలీ ఒక్కసారి అయినా గూగుల్ ఒపీనియన్ రివార్డ్ యాప్ ని ఓపెన్ చేయండి. మీరు పర్ వీక్ 1-2 సార్లు ఓపెన్ చేస్తే సర్వీస్ కూడా 2-3 రోజుల్లో ఒకసారి వస్తాయి. మీరు డైలీ యాప్ ని ఓపెన్ చేస్తే మీరు యాక్టివ్ ఉన్నారని అల్గోరిథం కి అర్థమవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈస్ ఆన్సర్ హోనెస్ట్లీ అండ్ కన్సిస్టెన్స్లీ ఇవ్వండి. అంటే చాలా మందికి సర్వీస్ వచ్చిన తర్వాత ర్యాండమ్ టిక్స్ లు చేస్తారు, ఫేక్ ఆన్సర్ ఇస్తారు. సో మీరు ఇలా చేస్తే నెక్స్ట్ సర్వీస్ రావడం స్టాప్ అవుతుంది. కాబట్టి సరిగ్గా చదివి అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఈస్ వైఫై కాకుండా మొబైల్ డేటా యూజ్ చేయండి. ఇప్పుడు చాలా మంది ఇంట్లో వైఫై వచ్చినాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మొబైల్ డేటా యూజ్ చేయరు. బట్ మొబైల్ డేటా కూడా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మొబైల్ డేటా ఆన్ ఉంటే లొకేషన్ యాక్యురసీ పెరుగుతుంది. మెయిన్లీ పబ్లిక్ ప్లేస్ లో ఫ్రీ వైఫై యూజ్ చేయకండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ సిక్స్త్ పాయింట్ ఈస్ మాల్, థియేటర్, సూపర్ మార్కెట్ లో మీరు విజిట్ చేస్తే సర్వీస్ ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. ఐ థింక్ ఇది చాలా మందికి పాసిబుల్ లేదు, ఎందుకంటే చాలా మంది రూరల్ ఏరియా నుంచి ఉంటారు కాబట్టి స్మాల్ టౌన్స్ లో సూపర్ మార్కెట్, పెట్రోల్ పంప్ ఎక్సెట్రా ఫెసిలిటీస్ ఉండవు. డోంట్ వరీ, మీరు మిగతా 5 పాయింట్స్ ని సరిగ్గా ఫాలో చేయండి. ఓకే, లాస్ట్ లో మీరు ఇవి కామన్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. అందులో ఫస్ట్ పాయింట్ ఈస్ గూగుల్ ఒపీనియన్ రివార్డ్ యాప్ లో సర్వీస్ రాకపోతే యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తారు. సో సర్వీస్ కావాలంటే సింపుల్, యాప్ ని అన్ఇన్స్టాల్, రీఇన్స్టాల్ చేయకండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ సేమ్ డివైస్ లో మల్టిపుల్ అకౌంట్స్ పెట్టకండి. చాలా మంది ఫోన్స్ లో 10 to 15 Gmail ఐడీస్ లు ఉంటాయి. సో సర్వీస్ కోసం మీ ఫోన్ లో మాక్సిమం 5 Gmail ఐడీస్ పెట్టండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ చాలా మంది VPN యూజ్ చేస్తారు కొన్ని వెబ్సైట్ లేదా కొన్ని యాప్స్ ని యూజ్ చేయడానికి. మీరు VPN యూజ్ చేస్తే గూగుల్ మీకు ఈజీలీ డిటెక్ట్ చేస్తారు. సో ఇవి 3 మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేస్తే సర్వీస్ కోసం చాలా ఛాన్సెస్ లు పెరుగుతుంది. సో స్టార్టింగ్ లో చెప్పిన 6 పాయింట్ ని సరిగ్గా ఫాలో చేయండి. 100% సర్వీస్ ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.